అబ్బబ్బబ్బబ్బా! పప్పుచారు. పప్పుచారు అంటే నాకెందుకో ప్రాణం లేచొస్తది. పప్పుచారు ఉంటే ఇక 2 ముద్దలు ఎక్కువే తినేస్తాను. పైగా పప్పుచారు ఇడ్లీలోకైనా, ఉప్మాలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇక పప్పుచారులో అప్పడం అంటే సూపరో సూపరు. ఆ పప్పుచారు నేను చేస్తే ఆ టేస్టే వేరే లెవెలు. ఇక ప్రాసెస్‌లోకెళ్తే ముందుగా అయితే ఉల్లిగడ్డలు వేయించుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న మునక్కాయ, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, వంకాయ, బెండకాయ, సొరకాయ, టమాటా నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ వేసేసాను. తర్వాత పప్పుచారుకి సరిపడా సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేశాను. కలర్ చూడండి సూపర్ ఉంది. తర్వాత చారుకు తగ్గట్టు చింతపులుసు కూడా బాగా పిండుకొని అది కూడా బాగా మిక్స్ చేశాను. ఇంకా సరిపడా కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. తర్వాత బాగా మరిగించుకున్నాను. మరిగించుకున్న చారులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలి. లాస్ట్‌లో ఎల్లిపాయ, ఎండుమిర్చి, ఇంగువ ఆయిల్‌లో మంచిగా వేగనిచ్చి అది నేను పప్పుచారులో వేసాను. ఆహా! స్మెల్ అయితే అమోఘం. తర్వాత ఫైనల్‌గా కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనిచ్చాలి. ఇక ఫైనల్‌గా వేడి వేడి అన్నంలో పప్పుచారు, అప్పడం సూపర్ కాంబినేషన్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.